హాయ్ ఫ్రెండ్స్, నిన్న పడ్డ వర్షానికి ఇలా అయితే మనకు 10 ఎకరాల ఆర్డర్ సఫన్ వచ్చిపోయాడు. పొద్దున్నే ఓ 5-6 కస్టమర్లు ఎమ్మటే ఫోన్ చేసి పొద్దున్న లేవకముందు 5-6 ఫోన్లు వచ్చినాయి. ఎందుకంటే మనం పొరక బికెట్లో ఫేమస్ అన్నట్టు, చిందు పడేస్తాం అన్నట్టు. ఎట్లయితే ఎట్లా మనకి ఒకటే బ్లేడ్ ఉంది కదా, ఇంకొక బండి ఉన్నది కానీ మళ్ళీ మా దోస్తుని ఫోన్ చేసి అడిగితే తీసుకుపోరా అన్నాడు. చలో 2 బ్లేడ్లు దాటించాం ఫ్రెండ్స్. 2 బ్లేడ్లు దాటించినాం, యుద్ధానికి సిద్ధమైన సంపుకొని పోయినాం. పొద్దు 8 గంటలకు స్టార్ట్ చేసినాం. 8 గంటలకు స్టార్ట్ చేసిన కాకపోతే చాలా వచ్చింది ఫ్రెండ్స్. మొత్తం ఇవి 2 కొత్త బ్లేడ్లు కాబట్టి బోధలేని కాడ కూడా మంచిగా వచ్చింది. ఇప్పుడు 10 ఉన్నాయి కాబట్టి ఒకవేళ 6 పీకితే మాత్రం అసలుకే రాకపోవు. నిజంగా మొత్తం బోధలేని కాడ అసలు ఉత్తని కట్ట జారిపోవు. ఇక అంత మంచిగానే ఉన్నది కానీ కాకపోతే దానికి ఒక డెక్కు లేదు. ఆ డెక్కు లేకపోయేసరికి దానికి గుయ్య సప్పుడు ఇనడే బాగా అయింది. మన డెక్కు లేదు అసలు నడవ ముచ్చట. ఇక దానికి రేపు ఖచ్చితంగా డెక్కు పెట్టాలి. ఇక ఎట్లానే మన పాత డెక్కు ఉన్నాయి కదా, తీసి పడేసాను అనుకో, దీనికి ఒక బాధ పోతుంది. మన ఏం తోలుతా అంటే వెనక వాన్సప్పుడు వినబడుతుంది నాకు డెక్కు సప్పుడు, దీంతో బడబడ వినబడుతుంది. ఇక అటో ఇటో కొట్టుకుంటూనే ఉన్నాం. ఇక మధ్యలోకి ఇట్లాంటి కూల్ డ్రింక్స్ ఒక బ్రేక్ అయితే తీసుకుంటాం అన్నట్టు. ఆ మాత్రం లేకుంటే మరి బండ్లు హీట్ అయిపోతాయి కదా, అట్లా మేము కూల్ అవుతాం, అవి కూడా కూల్ అవుతాయి. ఇక మళ్ళీ చలో కంటిన్యూ చేసామంటే మళ్ళీ ఆపడే ఉండదు. కాకపోతే తిరుగుడు ఉంటుంది చూడు, ఆ మధ్యలో కొంచెం ఆపడు ఉంటుంది అంతే తప్ప ఇక ఆపడన్న సమస్య లేదు. లాకులో పిన్నులు పోయినప్పుడు అంతే తప్ప. ఇక కొడుతూనే ఉన్నాం ఫ్రెండ్స్, అప్పటి నుంచి దంచుతూనే ఉన్నాం సాయంత్రం వరకు. ఇక 3 అయింది, ఇప్పటికి 4 అయిపోయింది. ఇక సాయంత్రం అయితే మా అన్న కూల్ వాటర్ పట్టుకొని అయితే వచ్చాడు, దూపు అవుతుందంటే. ఇక మా అన్న 4 రౌండ్లు వేసాడు. ఇక మొత్తానికి అయితే ఈరోజు గడిచింది అటో ఇటో. ఇక సాయంత్రం అయింది. ఇక సాయంత్రం 7 గంటల వరకు మేము కొడుతూనే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక సాయంత్రం ఇప్పుడు 7 గంటల సమయం. ఇక ఇప్పటి వరకు అయితే ఒక 12 ఎకరాలు కంప్లీట్ చేసాం. నిమ్మలంగా చేసాం కూడా 12 ఎకరాలు చేసాం. లేకపోతే ఇంకెక్కువ ఎత్తాము, 15 ఎకరాలైనా వీక్ పడేస్తాం అట్లా.